నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నీ ఫోటో మా ఇంట్లో పెట్టుకుంటే మమ్మల్ని రోడ్డు పాలు చేసినావు కదా సీనన్న. రేవంత్ రెడ్డి గద్దె ఎక్కిన దగ్గర నుండి పేదల మీదే పడ్డాడు. ఆ దేవుడు అన్నీ చూస్తున్నాడు, రేవంత్ రెడ్డి తప్పించుకోలేడు. నాకు తెలియకుండా జరిగిందని పొంగులేటి చెప్తున్నాడు. నీకు తెలియకుండానే జరుగుతుందంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడు. వెలుగుమట్ల నిర్వాసితుల పొంగిలేటి ఏమంటాడట, నాకు తెలియకుండా చేసిర్రు అన్న, తెలియకుండా చేస్తారా అన్న, నువ్వు భూముల మీద పెద్దోనివే నువ్వా, నీకు తెలియకుండా జరిగిందని నమ్ముకున్న లోకం చిన్న పిల్లగాడు కూడా నమ్మడు. కాకపోతే ఇవాళ నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వేదో అంటున్నావు కానీ తప్పు అన్నా. సీనన్నా నీకు దండాలన్నా, ఓటేసి గెలిపించామన్నా అన్నా, నీకు 1000 కోట్ల దండాలన్నా, మమ్మల్ని రోడ్డు పాలు చేసినావు సీనన్నా. సీనన్నా నీ ఫోటో పెట్టుకున్నావే మేము, రోడ్డు పాలు చేసినవే అన్నా, రోడ్డు పాలు చేసి రోడ్డు పాలు చేసిండు మమ్మల్ని బయటికి నెట్టింది. ఇందులో కూడా లేకుండా ఇప్పుడు నెడతామంటే కనీసం వీళ్ళందరికీ ముఖ్యమంత్రి అన్నా మాకు ముందు ముందు పర్మిషన్ ఇచ్చిన సామాన్ చదువుకునే అన్ని కనీసం ముఖ్యమంత్రి అన్న మాట్లాడాలిగా. అసలు ఎవరు లేదు, ఏది లేదు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారే వాళ్ళేనా చేసింది. మాకు ముహూర్తం పెట్టింది. ఆదోరా ఏ ముహూర్తాన పాదం పెట్టిండో ఈ పేదోళ్ళ మీదనే కన్ను, వాళ్ళ కళ్ళ కంప కొడతారు. భగవంతుడు పెద్ద కట్టించుకోలేడు, భగవంతుడే చూసుకుంటాడు. బట్టి అన్న రావాలిగా. మాకు ఎవరు లేరు, మాకు ఎవరు వస్తారో, ఎవరు న్యాయం చేస్తారో భగవంతుడే వస్తాడో, ఎవరు అడ్డం వేస్తారో ఏం చేద్దాం అనుకోని ఎంతమంది పంచుకుందామని ఆ భూమిలోకి వెళ్ళగొచ్చిర్రో మమ్మల్ని. పార్ట్నర్షిప్ చేసుకుని మమ్మల్ని వెళ్ళగొచ్చి రోడ్డు పాలు చేసిర్రు, మమ్మల్ని రోడ్డు పాలు చేసిర్రు.